మచిలీపట్నంలోని కొజ్జల్లిపేటలో ఉన్నాను. మనకి ఈరోజు అన్నపూర్ణ గారు లేడీస్ పర్స్ అనే ఐటమ్ చేసి చూపించబోతున్నారు. అమ్మ, దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? లేడీస్ పర్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా, పంచదార, పాలు, కొబ్బరి, లవంగాలు, డాల్డా, సాల్ట్, ఆయిల్, చెర్రీస్. చేయండి అమ్మ. స్టవ్ వెలిగించుకోవాలండి. కొద్దిగా పంచదార, పచ్చి కొబ్బరి అమ్మ. పచ్చి కొబ్బరి, తురిమిన కొబ్బరి అండి. పాలు సార్, దాస్ గారు సన్న సగర్ మీద ఇలా కలుపుతూ ఉండాలండి. ఈ లోపల మన అది నెమ్మదిగా ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల మనం దీనికి కావాల్సిన అప్పడానికి కావాల్సిన కలుపుకుందామండి. మైదా, ఇప్పుడు మైదా తీసుకున్నాం కదండి, ఇందులో కొంచెం అప్పడం గుల్లగా ఉండటం కోసం కొంచెం డాల్డా కలపాలండి. ముందేమో దీంట్లో చక్కెర వేసారు, తర్వాత కొబ్బరి వేసారు, తర్వాత పాలు పోసారు. మా నెత్తిన పాలు పోసారు. మూడు కలిపి కూడా పోయింది సార్, ఎలా అయినా వేసుకోవచ్చు. ఇదంతా దగ్గర అయ్యేదాకా ఈ లోపల మనం ఉంటాను. అసిస్టెంట్ కూడా కావాలి. ఏం లెక్కలే సార్, మేము తీసుకుంటాం. ఓకే, మొత్తానికి తర్వాత ఒక మైదా తీసుకున్నాం. మైదాలో కొంచెం డాల్డా వేసారు సార్. అవును సార్. కూసింత ఉప్పు వేస్తారా? కొంచెం టేస్ట్ కోసం కొంచెం ఉప్పు వేస్తాను. ఓకే, వెయిట్. డాల్డా, మైదా బాగా కలిసిపోయేట్టుగా మొత్తం పొడి పిండి కలిపేసుకోవాలండి. తర్వాత నీళ్లు పోసి ఉంచితే ఇంకా మాడిపోతుందండి. ఆపేద్దాం. ఓకే సార్. ఈ లోపల మనం పూరి పిండి కూడా కలుపుకున్నాం కదండి, దీన్ని చిన్న చిన్న అప్పడాల్లాగా చేసుకుని ఒక 5 నిమిషాలు ఆగితే అది చల్లారుతుందండి. చల్లారిన తర్వాత పెట్టుకుందామండి. చల్లారిన తర్వాత ఇలా పొడి పొడిగా అయిపోతుందండి. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందామండి. పక్కన పెట్టేసుకుందాం. వేసి ఓకే అమ్మా, ఇప్పుడు మనం ఇది పొడి తయారు చేసేసుకున్నాం. రెడీ అంటే మనం పాలు వేసాము, చక్కెర వేసాము, పచ్చి కొబ్బరి వేసాము, చక్కగా వేయించాము, చల్లార్చాము. చల్లార్చిన తర్వాత పొడి పొడి అయిపోయింది. తర్వాత మీరు మైదా తీసుకున్నారు, అందులో కొంచెం డాల్డా వేసారు, చక్కగా కలిపారు, తర్వాత నీళ్లు వేసారు, ముద్దలాగా తయారు చేశారు. అంటే ఇదొక పక్క అయిపోయింది, అదొక పక్క అయిపోయింది. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేయాలి. అంటే ఆ అప్పడాల్లోని ఈ పొడి వేసుకుని పరసలాగా తయారు చేసి డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేయాలంటే నూనె వెచ్చబెట్టాలి. నూనె వెచ్చబెట్టాలంటే బాండీ పెట్టాలి. బాండీ పెట్టాలంటే పొయ్యి వెలిగించాలి. మీరు పొయ్యి వెలిగించండి. ఓకే సార్. ఓకే ఓకే సార్. నూనె వేద్దామమ్మా. అవునండి. రైట్. మీరు చెప్పండి ఎంతవరకు వేయాలి, అంతవరకు. అలాగే పోయండి. ఓకే ఓకే. ఇప్పుడు మనం అప్పడాలు తయారు చేద్దామమ్మా. చేయండి. ఇది చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని అప్పడాల్లాగా చేసుకోవాలండి. పెద్ద ఉండలోంచి చిన్న ఉండ తీసుకున్నామండి. తీసుకొని మనకు కావాల్సినట్టుగా చేసుకుని కొంచెం మైదా పిండి పొడి పెట్టి మైదాలో ముంచి అప్పడంలాగా చేయాలండి. కొంచెం పలచగా చేసుకోవాలి సార్. అవునండి, ఎందుకంటే లేకపోతే మెత్తగా ఉంటే బాగుండదు. కొంచెం 10 రోజులు అయితే ఒక వారం రోజులు నిలవ, మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకుంటే బాగుంటుంది. ఇవి ఒక వారం రోజులు నిలవ ఉంటాయండి. ఇప్పుడు మనం అప్పడం చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఈ తయారు చేసిన పౌడర్ ఉంది కదా, దీని మధ్యలో పెట్టుకుందాం. దీని మధ్యలో పెట్టుకుని ఇట్లా ఒకసారి, ఇట్లా ఒకసారి, ఇట్లా ఒకసారి, ఇట్లా ఒకసారి 4 ఫోల్డ్స్ చేయాలి సార్. ఈ 4 ఫోల్డ్స్ విడిపోకుండా మధ్యన లవంగం గుచ్చాలండి. ఇది లవంగ లేడీస్ పర్స్ ఆ షేప్ ఉంది కాబట్టి దీనికి లేడీస్ పర్స్. నూనెకి ఆగిపోయిందండి దాస్ గారు. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేద్దాం.
ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్క నెమ్మదిగా ఇలా తిప్పుకోవాలి. ఇలా సన్న సెగన గోధుమ రంగు ఉంచేంత వరకు వేయించాలండి. హైలో పెట్టామనుకోండి మాడిపోతుంది, పైన అప్పడం మాడిపోతుంది, లోపల వేగదండి. అందుకే సిమ్లోనే స్లోగా వేయించాలి. రాజు గారు లేడీస్ పర్సు తయారైపోయినాయండి. ఈ రంగు వచ్చేంత వరకు వేయించేసి తీసేసుకోవడం. ఈ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. లేడీస్ పర్స్ తయారైపోయింది దాస్ గారు, టేస్ట్ చూడండి. ఆహా